మిత్రులారా, చాలా ఆనందంగా ఉన్నది, చాలా బాధగా కూడా ఉన్నది. ముందు బాధ గురించి చెప్తా, తర్వాత ఆనందం గురించి చెప్తా. బాధ ఎందుకయ్యా అంటే, నేను ఏ నల్లమల అడవుల్లో అయితే అక్షరాలు దిద్దిన్నో, ఏ నల్లమల అడవుల్లో అయితే నడక నేర్చుకున్నానో, ఆ నల్లమల అడవులల్లా నన్ను పార్లమెంటు అభ్యర్థిగా ఈ అచ్చంపేట నియోజకవర్గానికి ఇదే బర్కతుల్లా ఫంక్షన్ హాల్లో మరి ఆ రోజు బాలరాజు గారు, నేను ఇద్దరం ఇదే వేదిక మీద, నరసింహగౌడ్ గారు, ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు, అందరం కలిసి ఇదే వేదిక మీద మీ అందరికీ నేను ఒక పార్లమెంట్ అభ్యర్థిగా పరిచయం అయినా. అవునా కాదా? ఎర్రటి ఎండను కాదని అప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉండే ఎమ్మెల్యే అత్యంత క్రూరంగా మన కార్యకర్తల మీద ఎక్కడ పడితే అక్కడ కేసులు పెడుతున్నా కూడా, బిడ్డ నువ్వు జైలు వేసినా, ఉరికంబం ఎక్కించినా మేము మాత్రం మా గులాబీ జెండాను వదలం, కేసీఆర్ గారిని వదలమని ఆ రోజు ఎర్రటి ఎండలో ఇక్కడికి వచ్చి మీరు ఏ అభ్యర్థిని పెట్టినా కూడా మేము గెలిపిస్తాం అని చెప్పి ఆ రోజు మీరందరూ ఇక్కడికి వచ్చిండ్రు. ఆ రోజు ఇక్కడే బాలరాజు గారు ఉన్నారు. కానీ నాకు ఇలా ఎంత బాధ అవుతున్నదంటే, ఇదే హాల్లో మరి ఈ యుద్ధం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఘోరమైన నేరాలకు, అదే విధంగా బీజేపీ కాంగ్రెస్ ను ఒక కూటమిగా మారి బీఆర్ఎస్ మీద పూర్తిగా దౌర్జన్యం చేస్తున్న ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మీరందరూ కూడా వీరోచిత పోరాటం చేస్తున్న ఈ సమయంలో మీకు అండగా నిలబడి మీకు మార్గదర్శనం చేయాల్సిన నాయకుడు ఇలా అస్త్ర సన్యాసం చేసి వెళ్ళిపోయిండు, ఆయన గువ్వల బాలరాజు గారు. ఇది బాధ. ఇక మిత్రులారా, ఆనందం. మరి అలా మీరు ఆగస్టు 15 నాడు ఎంత స్వాతంత్రం వస్తే భారతదేశ ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారో, ఇవాళ అచ్చంపేట ప్రజలు కూడా అంత ఆనందంగా ఉన్నారని మీరు మాట్లాడుతున్న తీరు, మీరు ఈరోజు ఎన్ని కష్టాలున్నా కూడా ఒక్క ఫోన్ కాల్తోనే ఇక్కడికి వచ్చిన తీరు అనేది ఇలా ఆనందం కలిగిస్తా ఉన్నది. మిత్రులారా, ఈరోజు మీరు అచ్చంపేటలో పెట్టిన ఈ ఆత్మీయ సమావేశం కేవలం అచ్చంపేటకే కాదు, మొత్తం తెలంగాణ కూడా ఒక వార్నింగ్ ఇస్తున్నది. బిడ్డ, నల్లమల అంటే కేవలం పిరికి పందలే ఉండరు, నల్లమలలో చిరుత పులులుంటాయి, పెద్ద పులులుంటాయి. ఆ పెద్ద పులులే ఈరోజు కార్యకర్తల రూపంలో వచ్చిండ్రు. మీరు మీ స్వార్థాన్ని చూసుకొని మీ స్వప్రయోజనాల కోసం అవకాశవాదులుగా మారి, వెన్నుపోటుదారులుగా మారి, బయటికి పోయి తల్లి లాంటి పార్టీ మీద రాళ్ళేస్తే మేము కొదమ సింహాలమైతాం, పెద్ద పులులమైతాం బిడ్డ అని చెప్పి అలా అచ్చంపేటలో కార్యకర్తలందరూ నినదీస్తున్నారు. మీరు కేవలం అచ్చంపేటలో ఉండే గువ్వల బాలరాజు గారికి మాత్రమే వార్నింగ్ ఇస్తలేరు, మొత్తం తెలంగాణలో ఎవరైతే గోడ మీద పిల్లులు ఇప్పటికి కూడా గోతికాడ నక్కల్లా కూర్చున్నారో వాళ్ళందరికీ కూడా అచ్చంపేట ఒక దిక్సూచిగా మారింది. అలా మిత్రులారా, నిజానికి మీరు ఎంత కష్టపడ్డారు నా పార్లమెంట్ ఎలక్షన్లలో నాకు ఇప్పటికి గుర్తుంది మిత్రులారా. మద్దిమడుగుల, పదరాల, వంకేశ్వరంల, లింగాల, బల్మూరుల, లింగాలలో అయితే రాత్రి కాంగ్రెస్ వాళ్ళందరూ వచ్చి కొట్టడానికి పోతే బీఆర్ఎస్ కార్యకర్తలు తమ చేతులనే ఆయుధాలుగా మార్చి కాంగ్రెస్ దుర్మార్గులకు అడ్డం పడ్డ రోజులు కూడా నాకు గుర్తున్నాయి మిత్రులారా. లింగాల, బల్మూర్ల, అదే విధంగా ఉప్పునూతల, అదే విధంగా చారకొండల, అదే విధంగా అచ్చంపేట పట్టణంలో పోల్శెట్టిపల్లి గ్రామంలో ఎక్కడైనా కూడా మీరు కొట్లాడుతూనే ఉన్నారు మిత్రులారా. కొట్లాడిండ్రు, అద్భుతంగా ఓట్లు తీసుకొచ్చిండ్రు. కానీ ఒక్క ఓటమితోనే కుంగిపోతే ఎట్లా బాలరాజు గారు?
నాకైతే అర్థం కాలేదు. ఆయన వీడియోలన్నీ చూసిన, ఆయన ఇంటర్వ్యూలో చెప్తున్నారు, ఒక కార్యకర్త అయితే నిన్నగాక మొన్న ఒక మీటింగ్ కొడితే కార్యకర్త 2 చేతులు జోడించి, సార్ 2007 సంవత్సరం నుంచి మీతోనే తిరుగుతున్నాను, దయచేసి పోకండి సార్, బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నది, మీరెందుకు పోతున్నారు సార్ అంటే ఆయన గుండె కరగలేదు. ఇవాళ ఎక్కడ పోయిండండి ఆయన? బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు దగ్గరికి పోయిండు. ఇదేనా ఒక బీఆర్ఎస్ నాయకుడు చేయాల్సిన పని? ఒక ఎంపీగా పోటీ చేసిండ్రు, మీరు 2 సార్లు ఎమ్మెల్యే అయినరు, చీఫ్ విప్గా మీకు విప్గా అవకాశం ఇచ్చారు పెద్దలు కేసీఆర్ గారు. అదే విధంగా మీకు నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులుగా చేసిండ్రు. ఇంతమంది గొప్ప మనసున్న కార్యకర్తలు, పార్టీని ప్రాణానికన్నా ఎక్కువగా ప్రేమించే కార్యకర్తలు, నాయకులు ఇంతమంది ఉండగా ఏ విధంగా మీరు మనసు చంపుకొని ఆ బీజేపీకి పోయినరు? బాలరాజ్ గారు నిరంతరం ఈ తెలంగాణను దోచుకోవడానికి కాంగ్రెస్ బీజేపీలు 2 ఒకటై కేసీఆర్ గారిని ఎంతో ఇబ్బంది పెడుతూ, కేటీఆర్ గారిని ఇబ్బంది పెడుతూ, మరెందరో సీనియర్ నాయకులను ఇబ్బంది పెడుతున్న ఈ తరుణంలో మనం కేసీఆర్ గారి వైపు ఉండాలనా లేకపోతే బీజేపీ వైపు ఉండాలనా? చెప్పండి మిత్రులారా, ఎవరి వైపు ఉండాలి? మనం గట్టిగా చెప్పండి. కేసీఆర్ గారి వైపు ఉండాలి మనం. ఇలా బాలరాజు గారు అస్త్ర సన్యాసం చేసిపోయాడు. మిత్రులారా, నేను మళ్ళీ చెప్తున్నా, నాకు కాదని కేసీఆర్ గారు ప్రవీణ్ కుమార్కి ఇచ్చిండ్రు అని అన్నారు. మిత్రులారా, మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, నేను ఎంపీగా కావాలని నేను బీఆర్ఎస్ పార్టీలోకి రాలేదు. మీ అందరికి చెప్తున్నా సభాముఖంగా, నేను ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కేసీఆర్ గారి ఆలోచన విధానం, కేసీఆర్ గారు ఉద్యమించి తెలంగాణను రాజ్యాంగబద్ధంగా తీసుకొచ్చిన విధానం, అదే విధంగా తీసుకొచ్చిన తెలంగాణను కేవలం 10 సంవత్సరాల్లోనే బంగారు తెలంగాణగా మార్చి దేశంలో నెంబర్ 1 చేసిన విధానం, ఆ విధానాన్ని నచ్చి నేను వచ్చిన.